బెంగళూరులో భారీగా రద్దయిన నోట్లు బయటపడ్డాయి. రౌడీ షీటర్ బాంబు నాగా ఇంట్లో పెద్ద ఎత్తున నగదు దొరికింది. ఇవి సుమారు 100 కోట్ల మేర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల ఓ కేసు విషయంలో బాంబు నాగాను అరెస్ట్ చేశారు. అనంతరం ఇంట్లో తనిఖీ చేయగా పెద్ద ఎత్తున పాత నోట్లు బయటపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కేశవ్ అందిస్తారు. కేశవ్, సుమారు 100 కోట్ల మేర పాత నోట్లు దొరికినట్టు సమాచారం. పూర్తి వివరాలేంటి? స్వాతి, ఇది బెంగళూరులోని శ్రీరామపూర్లో ఈ బాంబ్ నాగా అలియాస్ నాగరాజ్ అనే ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. ఇతను సుమారు ఏళ్ళు అంటే సుమారు 1984 నుంచి కూడా ఇతను రౌడీ షీటర్ గా కొనసాగుతున్నాడు. ఇతను పని ఏంటంటే రాత్రిపూట ఇలా కొంచెం కిరాయి డబ్బులు తీసుకొని ఎవరి పైన బాంబులు వేయాలంటే వాళ్ళ పైన బాంబులు వేస్తూ ఇతను బాంబ్ నాగా అని పేరు పని ఉంటాడు. ఇతన్ని శ్రీరాంపుర పోలీస్ స్టేషన్ లో ఇతను రౌడీ షీటర్ గా కూడా ఇచ్చేస్తారు. కానీ ఇతను ముందు పిక్ ప్యాకెటర్ గా ఉండి తర్వాత ఒక రౌడీ షీటర్ గా ఎదిగాడు. అంటే ఒక గ్యాంగ్ ని కట్టుకుని బెంగళూరులో మొత్తం కిడ్నాప్లు మర్డర్లు కూడా చేస్తూ కొనసాగుతున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని కొంతమంది ప్రజలతో ఇతను ఇచ్చేస్తూ వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఈ మధ్యనే అంటే సుమారు పోలీసులు ఇతని పైన ఒక నిఘా పెట్టారు. కానీ ఈ నెల 1వ తేదీన ఒక ఇండస్ట్రియలిస్ట్ ని కిడ్నాప్ చేశాడు. చేసి వారిని బందీగా పట్టుకుని సుమారు 50 లక్షలు డిమాండ్ చేసి వాళ్ళతో డబ్బులు తీసుకుని వదిలేసినట్టు కూడా సమాచారం పోలీసులకు వచ్చింది. దాంతో ఈ కిడ్నాప్ అయిన వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ మొత్తం ఈ బాంబ్ నాగా పైన ఒక సర్చ్ వారెంట్ ని తీసుకుని ఈరోజు ఉదయం 5 గంటలకే ఈ శ్రీరామపూర్ ఉన్నటువంటి అతని ఇంటికి పోలీసులు వెళ్తారు. కానీ మొత్తం అంటే చాలా సేఫ్టీగా కట్టుకున్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ లో మొత్తం చాలా గేట్లు తర్వాత వాటర్లోకి బయట నుంచి కూడా తాళాలు వేసుకుని ఉంటారు. దీంతో పోలీసులు లోపలికి వెళ్ళడానికి సుమారు గంటల సేపు ప్రయత్నం చేస్తారు. తర్వాత మైక్ లో అతన్ని రంగుపోవాలని చెప్పి కూడా చెప్పడంతో అతను ఉన్నటువంటి బయటికి రాలేకపోతాడు. కానీ టెర్రస్ పైన నుంచి ఒక వాకలతో అక్కడి నుంచి బయటికి పారిపోయినట్లు సమాచారం ఉంది. ఈ బాంబ్ నాగా అయితే ఇప్పుడు దొరకలేదు. కానీ మొత్తం ఇంటిని ఉన్నటువంటి తాళాలని పగలగొట్టి కొన్ని కిటికీలను కూడా పగలగొట్టి పోలీసులు ఇప్పుడు బాంబ్ నాగా ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని చోట్ల సర్చ్ చేసినప్పుడు చాలా భారీ ఎత్తున కరెన్సీ నోట్లు 100 కోట్ల వరకు ఉండొచ్చనే ఒక ఊహాగానాలు ఉన్నాయి. అంటే మొత్తం ఇతను మొత్తం రాబరీలు తర్వాత కిడ్నాప్ కేసులు దీనిలో సంపాదించిన మొత్తం డబ్బుని అతను పెట్టుకున్నాడు. అది పోలీసులు ఇప్పుడు పట్టుకున్నారు అనే ఒక సమాచారం అందుతుంది. రైట్ కేశవ్, థ్యాంక్ యూ.